సిటీ మొత్తం వర్షం కురుస్తోంది. భారీగా మేఘాలు కమ్ముకోవడంతో మిట్ట మధ్యాహ్నం సాయంత్రాన్ని తలపిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు ఇబ్బంది పడుతున్నారు జనం. మబ్బులు కమ్ముకొని ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మౌనిక అందిస్తారు. హైదరాబాద్లో పట్టపగలే మబ్బులు కమ్ముకున్నాయి. ముఖ్యంగా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా గత 2 రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈదురుగాలతో పాటు వర్షాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో అయితే చిరుజల్లుతో కూడిన వర్షం, దాంతోపాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కనిపిస్తున్నాయి. నగరంలో చాలా ప్రాంతాలలో అయితే మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఏరియాలో ఉన్నాం. ఇది చాలా స్పెషల్ ప్లేస్ ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు, ఎందుకంటే మంచి వ్యూ ఉంటుంది. స్పెషల్గా ఏదైతే ఇటు ఎన్టీఆర్ గార్డెన్కి ఆపోజిట్గా ఉన్న ఫుట్పాత్ పైనే చాలా మంచి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే నగరవాసులు చాలామంది, ఎక్కువ యువత అయితే ఇక్కడికి వచ్చి ఇలాంటి వాతావరణంలో ఫొటోస్ దిగేందుకు లేదా రీల్స్ షూట్ చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా విజువల్స్లో, ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ వైపు నుంచి వెళ్తూ ఉంటే బుద్ధుడి విగ్రహం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇటు సంజయ్ పార్క్లో ఉన్న ఫ్లాగ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా మబ్బులు కమ్మేయడంతో అయితే ఇక్కడ వ్యూ అంతా కూడా ప్లెయిన్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొత్తం కూడా అంటే చాలా ఎక్స్టెండెడ్ వర్క్ కూడా హుస్సేన్ సాగర్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అసలు మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా అసలు ఫ్లాగ్ ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఉట్టప్పుడైతే క్లియర్గా ఫ్లాగ్లో ఉన్న అశోక సింబల్ కూడా క్లియర్గా కనిపించేటివి, దానిలో ఉన్న గీతలు కూడా క్లియర్గా కనిపించేటివి ఇంత దూరం నుంచి చూసినా. కానీ ఇప్పుడు ఫ్లాగ్ మనకి చాలా లైట్గా మబ్బుగా కనిపిస్తుంది. దాంతోపాటు బుద్ధుడి విగ్రహం కూడా చాలా వరకు ఎక్కువగా ఫోకస్ అయి కనిపించేది. కానీ ఇంత వర్షంలో ఇలాంటి వాతావరణంలో మాత్రం మబ్బులు కమ్మేయడంతో అసలు ఏమి కూడా కనిపించే పరిస్థితి. కేవలం అక్కడక్కడ బిల్డింగ్స్, లైట్గా ట్రీస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది చాలా మంచి వ్యూ చెప్పాలి, ఎందుకంటే నగరంలో టూరిస్ట్ స్పాట్, విజిటింగ్ స్పాట్గా ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఏరియాలని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి చాలామంది ఇప్పటికే నగరవాసులు కూడా కాస్త రిలాక్స్, చిల్గా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ వర్షంలో తడిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఈ వ్యూని ఫొటోస్ రూపంలో దాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇటు స్ట్రైట్గా మనకి ఇక్కడ ఇటు చూసుకున్నట్లయితే దీంతోపాటు ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ విగ్రహాలు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు లూమ్ని పార్క్లో బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ఏవి కూడా కనిపించే పరిస్థితి. కేవలం ఇక్కడ ఈ ఒక్క ఏరియాలోనే కాదు, సిటీలోని చాలా ఏరియాల్లో ఉదయం నుంచి కూడా మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బు వాతావరణం కనిపిస్తుంది. कभी भी मैं आ सकता था इधर देखने के लिए. अगर फोटो लिए तो अच्छे था. ये इतना बारिश में कुछ फोटो नहीं दिखा रहा, फ्लैग नहीं दिखा रहा, कुछ भी नहीं दिखा रहा. तो इतना बारिश के लिए हम आए देखने के लिए. अब मैं कितना 100 किलोमीटर से दूर से आए, अगर फ़ोटो लेने के लिए आए, अगर फ़ोटो भी नहीं दिख रहा है, कुछ भी मौसम से देखिए अच्छा है, देखने के लिए अच्छा है, लेकिन फ़ोटो क्लियर से नहीं आ रहा है. अभी बीक से इधर देखने के लिए आए हैदराबाद को. मैं कर्नाटक से आया हूँ हैदराबाद देखने के लिए. ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు, లూమ్ని పార్క్, ఇందిరా పార్క్, దాంతోపాటు చిన్న పార్కులు అన్నీ కూడా ఇక్కడ ఉంటూ అన్నీ కూడా కాస్త రష్ లేక డీలాగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ నెక్లెస్లో ట్యాంక్ బండ్ ఏరియాలో మాత్రము మంచి విజిటింగ్ స్పాట్గా కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసుకున్నా కూడా క్లియర్ వ్యూ మాత్రం కనిపించట్లేదు. మొత్తం మబ్బుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా కూడా ఈ ఏరియా మనకి ప్రజెంట్ కనిపిస్తుంది. ఇంకొంచెం వర్షం పడినా, ఇంకా మబ్బు పెరిగినా మాత్రం అసలు ఏవి కూడా కనిపించే అవకాశాలు కనిపించట్లేదు. గంబసన్, మణిదీప్తో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్.